క్యూమీలో నింబస్ మేఘాల ఎఫెక్ట్తో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో రాబోయే 3 గంటల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. కామారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయంటున్న వెదర్ ఆఫీసర్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ నమోదవుతున్నాయి. పగలంతా కూడా ఉక్కపోత వేడిమి వాతావరణం ఉంటున్నాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఎట్లా ఉంది, రానున్న 3 రోజుల వరకు ఇటు వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్, తెలంగాణ వ్యాప్తంగా ఇటు వెదర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎండ కొడుతూనే వర్షాలు కూడా పడుతున్నాయి. ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఇచ్చారు? చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ మీద ఉన్నటువంటి ఆవర్తన చక్రాలు అనేవి ఈ నిన్నటితో బలహీనపడ్డాయి. అలాగే ఒక ద్రోణి ప్రభావం కూడా బలహీనపడింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత చూసుకున్నట్లయితే సాయంత్రం అయ్యేసరికి చల్లబడినటువంటి వాతావరణం అనేది గత 2 రోజుల నుంచి కూడా నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశ చిత్రపటంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికి మధ్యస్థంగా ఉండడం వల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొడివాడినటువంటి గాలులు అనేవి అటు ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదకి వచ్చేసరికి మనకి పొడిబారినటువంటి వాతావరణంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గి కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు వేడి వాతావరణం అనేది కూడా ఉంటుంది. దీనికి తోడు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే తేమ శాతం ఈవినింగ్ అయ్యేసరికి మనకి కొంచెం చల్లబడి ఈ చల్లబడినటువంటి వాతావరణంతో పాటు వేడిమి వాతావరణం ఒక్కసారిగా ఉండడం వల్ల ఈ కొమ్లో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి, అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల ఏదైతే తేమ పైకి వెళ్ళబడిందో గాల్లోకి సమకూర్చబడిందో ఆ తేమ వల్ల కూడా ఈ కొమ్లో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల సాయంత్రం అయ్యేసరికి మనకి ఈ యొక్క వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా ఈ యొక్క వాతావరణం అనేది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఓకే సార్, అంటే ఈరోజు మనకి 2-3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దాంతోపాటు నార్త్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది కదా, ఎన్ని రోజుల పాటు ఉంది? ఈ రోజు రాడార్లో ఏ జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ అవుతుంది? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 13 జిల్లాలకు ఈ యొక్క ఎల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ హెచ్చరికలు అనేవి ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వాతావరణం, అలాగే ఈ యొక్క ఈదురుగాలులు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వికారాబాద్ కానీ ఉమ్మడి అటు మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘకృతమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే జనగంలో కూడా చిన్న ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాలు అనేవి కూడా ఏర్పాటు అనేవి చూడొచ్చు. మిగతా జిల్లాల్లో ముఖ్యంగా ఇటు ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉన్నాయన్నారు. ఏ జిల్లాల మీద ఈదురుగాలుల ప్రభావం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మేఘకృతమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఈ యొక్క రాడార్ పిక్చర్లో మనకు కనిపిస్తుంది, ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఈ అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు. ఇటు మామిడి కావచ్చు, వరి, జొన్న పంటల మీద కూడా ఈ గాలుల ప్రభావం, వర్షాల ప్రభావం ఉంది. జిల్లాలో ఉన్న రైతులకు ఏం చెప్తారు? ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వాతావరణం అనేది నెలకొల్పబడుతుందో ఆ సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా కుమ్లో నింబస్ మేఘాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మెరుపుతో కూడినటువంటి వాతావరణం వల్ల ఒక్కొక్కసారి ఈ యొక్క విద్యుత్ స్తంభాలని తాకినప్పుడు ఈ యొక్క పిడుగుపాటికి సంభవించి ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్తో కూడినటువంటి ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలని ముట్టుకోకూడదు. అట్లాగే ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ఎత్తైన ప్రదేశాల్లో కూడా నిలవకూడదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణానికి షెల్టర్ కోసం అనేసి ఎత్తైన ప్రదేశాల్లోనూ, అలాగే ఎక్కడైతే
చెట్లు అధికంగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉండి నీడ సేద తీసుకుంటూ ఉంటారు. ఆ సమయాల్లో ఈ యొక్క పిడుగుపాటు పడడం వల్ల ఈ యొక్క పిడుగు అనేది ఎత్తైన శిఖరాల నుంచి ముందుకి నేలకి ప్రవేశిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఎత్తైన ప్రాంతాలు ముఖ్యంగా విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండకూడదు అనేసి, అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణం వల్ల ముఖ్యంగా పంటలు, ముఖ్యంగా పళ్ళ తోటలు కానీ ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ వర్షాలు 13 జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారు కదా, ఏ జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం, ఈదురుగాలుల ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉన్నటువంటి తెలంగాణలో మధ్యస్థంగా ఉన్నటువంటి జిల్లాలుగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే సంగారెడ్డి యొక్క జిల్లాలకు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ నుంచి సూర్యాపేట, అటు ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు కూడా మేము హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఎల్లో కలర్తో జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వేగం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే వీటితో పాటు ఈదురుగాల ప్రభావం వల్ల కొంచెం ఈ యొక్క వర్ష సూచన అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఉదయం అంతా కూడా పొడి వాతావరణం, కొంత ఉక్కపోత వారణం ఉంటూనే సాయంత్రం పూట మేఘాలతో నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయి సార్. హైదరాబాద్ విషయంలో ఇంకా ఎన్ని రోజుల పాటు వెదర్ కండిషన్ కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇట్లాంటి వాతావరణం అనేది ఈ రోజు రేపు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు ఈ సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాల ప్రభావం కూడా ఉండి తర్వాత తేలికపాటి వర్ష సూచన, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలపైన ఈ అకాల వర్షాల ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొన్ని నార్త్ జిల్లాలపైన కూడా ఈ వర్షాల ప్రభావం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ క్యూములో నింబస్ మేఘాల కారణంగా సాయంత్రం పూట ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.